మొన్న 6-7 తారీఖుల్లో ఈ ప్రింట్ అలాగే ఎకనామిక్ టైమ్స్ ద బెస్ట్ మ్యాగజైన్స్ ఆఫ్ ద కంట్రీ, న్యూస్ పేపర్స్ ఆఫ్ ద కంట్రీ పబ్లిష్ దిస్ ఆర్టికల్ అండి. ఇట్ సేస్ AI data centers do not need environmental clearance. Center tells parliament. అంటే కేంద్రం పార్లమెంట్కి చెప్పింది పర్యావరణ డేటా సెంటర్లకి పర్యావరణ అనుమతులు అక్కర్లేదు, పెద్దది. ఆ తర్వాత ఇంకోటి ఏమంటే నేషనల్ న్యూస్లో వచ్చింది, సుప్రీంకోర్టు చెప్పింది పోస్ట్ ఫ్యాక్టో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కుదరదు, ఇకపై ఏదైనా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాతే ప్రారంభం చేయాలి. ఏదైనా పరిశ్రమలు స్టార్ట్ చేయాలంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా ఫౌండేషన్ స్టోన్ వేయకూడదు అని. సో ఈ రెండింటి తర్వాత పార్లమెంట్లో ఏం జరిగిందంటే మన బీజేపీ మహిళా మోర్చా లేడీ ఎంపీ సంగీత యాదవ్ గారు అడిగారండి. దీనికి సమాధానం 2/4/2026 అంటే ఒక 3 నెలల క్రితం ఇచ్చారు. ఆవిడ అడిగిన ప్రశ్నలు ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్స్ సజెస్ ఎనర్జీ యూస్ అండ్ వాటర్ కన్సంప్షన్ లింక్డ్ విత్ ఆర్టిఫిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని గురించి ఏమైనా చేశారా లేదా, అసెస్మెంట్ బీయింగ్ టేకెన్ ఎన్విరాన్మెంట్ ఫుట్ ప్రింట్ ఎంత ఉంటుంది, దాని అంటే ఎన్విరాన్మెంట్ మీద డేటా సెంటర్స్ తాలూకా ప్రభావం ఎంత ఉంటుంది దాన్ని చూసారా లేదా, అలాగే ఇప్పుడు ఉన్న ఎన్విరాన్మెంట్ చట్టాలు దీన్ని చేయడానికి సరిపోతాయా లేదా, లేకపోతే మీరు ఎటువంటి చట్టాలను తీసుకొస్తున్నారు, ఎటువంటి అప్రైజల్ ఫ్రేమ్వర్క్ తీసుకొస్తున్నారు, ఎన్విరాన్మెంటలీ రెస్పాన్సిబుల్ ప్రాక్టీసెస్ ఆర్ బీయింగ్ ఎంకరేజ్డ్, అంటే ఈ పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో పెట్టడం ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయకుండా మంచి ఇది చేస్తున్నారా లేదా, అసలు మన ఇండియాకి సంబంధించిన క్లైమేట్ సస్టైనబిలిటీ కమిట్మెంట్స్ని ఎంతవరకు తీసుకుంటున్నాం అని అడిగారు. దానికి కూడా మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కృతి వర్ధన్ గారు చెప్పారు. అతను ఏం చెప్పారంటే సవరించిన పర్యావరణ ప్రభావం అంచనా ప్రకారంగా డేటా సెంటర్లకి వేరే అనుమతులు అక్కర్లేదు. అయితే 20 చదరపు మీటర్ల కంటే ఎక్కువ నిర్మాణం ఉంటే ఆ డేటా సెంటర్లకి ఇప్పుడున్న నోటిఫికేషన్ ప్రకారంగా ATA కిందకు వస్తుంది కాబట్టి ముందస్తు పర్యావరణ అనుమతులు తప్పనిసరి. ఏం చెప్పారు, ముందస్తు పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని చెప్పారు. పద్మవిభూషణ్ పద్మశ్రీ సుధామూర్తి గారు, ఎంపీ సుధామూర్తి గారు చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు 4 లేవనెత్తారండి. ఆమెను అడిగింది ఏంటంటే ఈ హై ఇంపాక్ట్ ఫ్రెష్ వాటర్ ఇంపాక్ట్ ఉంటుంది కదా డేటా సెంటర్స్కి, దాని గురించి మనం వాటర్ స్ట్రెస్ ఏరియాలో ఇది పెట్టడానికి ఏం చేస్తున్నామని వెరిఫికేషన్ ఏమైనా చేశారా లేదా, స్టాండ్ అలోన్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ దీని గురించి ఏమైనా ప్రత్యేకమైన పర్యావరణ అనుమతులు, ఎందుకంటే ప్రపంచంలో 20 మెగావాట్స్దే వద్దంటున్నారు, మనం ఇక్కడ 1000 మెగావాట్లు అనుమతిస్తున్నాం కాబట్టి మనం ఏమైనా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామా లేదా. సుధామూర్తి గారు అడిగిన ప్రశ్నకి కృతివర్ధన్ సింగ్ ఇచ్చిన అంటే ఇతను స్టేట్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే సవరించబడిన నోటిఫికేషన్ ప్రకారంగా డేటా సెంటర్లకు ప్రత్యేక అనుమతులు అక్కర్లేదు. అయితే 20 చదరపు మీటర్లు దాటితే అంతకంటే ఎక్కువ ఉంటే భవన నిర్మాణం ప్రాజెక్ట్ అయితే అది రాకపోతే 150 చదరపు మీటర్ల టోటల్ విస్తీర్ణం ఉంటే అది ఏ నోటిఫికేషన్ ప్రకారంగా ముందస్తు అనుమతి తప్పనిసరి. మొట్టమొదటి ఏంటంటే ముందస్తు అనుమతులు తప్పనిసరి అని ఇచ్చారు. కానీ ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే పార్లమెంట్లో డేటా సెంటర్లకు ప్రత్యేకంగా అనుమతులు అక్కర్లేదు, దాన్ని పట్టుకొని డేటా సెంటర్స్ డు నాట్ నీడ్ ఎనీ స్పెషల్ పర్మిషన్ అని చెప్పేసి పెట్టేసరికి ప్రజల కన్ఫ్యూజన్ ఏంటంటే ప్రజలకి అందరికీ ఎన్విరాన్మెంట్, నేను అడిగాను ఎన్విరాన్మెంట్ ఆఫీసర్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసర్లు ఇంక తీశారు కదండి, ఇంకా అనుమతులు ఏం అక్కర్లేదట కదండి అంటున్నాడు. అంటే ఇది మిస్గైడ్ చేసేటట్టు ఉంది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి గారికి భూపేంద్ర యాదవ్ గారికి, అలాగే కేంద్ర పర్యావరణ సెక్రటరీ తన్మయ్ కుమార్ గారికి, అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పర్యావరణ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే గారికి ఒక బహిరంగ లేఖ రాస్తున్నానండి. ఇందులో నేను అడిగిన ప్రధానమైన అంశాలు ఏంటంటే ఈ పార్లమెంట్లో చెప్పినవన్నీ కోట్ చేస్తూ పార్లమెంట్లో ఎక్కడ కూడా మీకు క్లియరెన్స్ ఇవ్వలేదు కాబట్టి మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే ఒక క్లారిఫికేషన్ ఇష్యూ చేయండి పబ్లిక్కి. 1 గిగావాట్ డేటా సెంటర్కి ముందస్తు పర్యావరణ అనుమతులు కావాలా వద్దా, అంతే, పెద్దదేం లేదు. నాకు ముందస్తు అనుమతులు కావాలంటే ఎవరికైనా ఇచ్చారా, ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వకుండా వర్క్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఇవ్వకుండా ల్యాండ్ అలాట్మెంట్ ఎలాగిస్తారు, అసలు పర్యావరణ అనుమతి ఇవ్వలేదు అనుకోండి ఇచ్చిన ల్యాండ్ ఏం చేస్తారు. కాబట్టి ఇటువంటివి ప్రశ్నలు అడగడం జరిగింది, మీ అందరికీ అది షేర్ చేస్తారని. ఒకటి ఏంటంటే 1 గిగావాట్ డేటా సెంటర్కి పర్మిషన్ ముందస్తు అనుమతి కావాలా వద్దా, రాకపోతే ఎన్ని గిగావాట్స్ వరకు ముందస్తు అనుమతి అక్కర్లేదు, మీరు 10 గిగావాట్స్ 10 మెగావాట్స్ 20 మెగావాట్స్ 30 మెగావాట్స్ ఎంత డేటా సెంటర్కి ముందస్తు అనుమతి అక్కర్లేదు, అంత దాటితే కావాలని చెప్పాలి, పబ్లిక్ చెప్పాలి, నాకు కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.